హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు కూడా బలంగా దృఢంగా ఉండాలని మా ఇంట్లో మేమే ప్రిపేర్ చేసినటువంటి ఈ సున్నుండల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చాయి. ఇక్కడ ముందుగా 1/2 కేజీ మినపప్పుని శుభ్రం చేసి ఉంచుకున్నా. అంటే రాళ్ళు ఏమన్నా ఉంటే వేరేసుకొని నీట్గా చేసుకోవాలి. ఇక్కడ పొట్టుతోటి మినపప్పు తీసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పొట్టు మనకి బలం కూడా, కాబట్టి పొట్టుతోటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా 10 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా వేపుకోవాలి. మనకి ఇక్కడ చూసారు కదా, కలర్ బాగా కనిపిస్తుంది. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి త్వరగా మెదుగుతుంది. అలాగే మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం పట్టుకుంటే మనకి బరక అనేది తగలాలి. అప్పుడే మనకి సున్నుండ అనేది తింటుంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. 1/2 కేజీ మినపప్పుకి మనకి 1/2 కేజీ బెల్లం అనేది పడుతుంది. అది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కేజీ సరిపోతుంది. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగా మిక్స్ చేసుకున్నట్టు ఆ పిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పుకోండి. అప్పుడు మనకి ఆ బెల్లం అనేది మెత్తగా గ్రైండ్ అయిపోయి ఈ పిండిలో కలిసిపోతుంది. కొంచెం టేస్ట్ కోసం దీంట్లో వేసుకోవడానికి జీడిపప్పుని వేపుకుందాం. ఒక గిన్నెని తీసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇట్లా వేపేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా మిక్సీ వేసుకున్నటువంటి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. బెల్లము పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నెయ్యిని ఇక్కడ వేడివేడి నెయ్యిని పిండిలో పోసేసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల బెల్లం ఏమన్నా చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా పిండిలో ఆ వేడికని కరిగిపోయి పిండి బాగా కలిసిపోతుంది. అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా అలా కలిసేలాగా కలుపుకొని తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం నెయ్యిని మనం యాడ్ చేసుకుంటూ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు సున్నుండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక్కొక్క ఉండకి ఒక్కొక్క జీడిపప్పుని యాడ్ చేసుకున్నా. మీరు కూడా ఖచ్చితంగా ఈ రాఖీ పౌర్ణమికి ఈ సున్నుండాల్ని ప్రిపేర్ చేసి మీ అన్నదమ్ములతోటి పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.